నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద తాడేపల్లిలో రోడ్డు పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు నమోదు చేయాలి, తొలగింపుల్లో నిబంధనలు పాటించండి. సర్ అవగాహన కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యారావు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. అరుదుగా వచ్చిన ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి సోమవారం కావడంతో భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. బొలుసులమ్మ గుడి చైర్మన్ శ్రీరంగం అంజీ జన్మదినం సందర్భంగా సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్లో మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కూటమికి లభిస్తున్న ప్రజాదరణను చూసి అసహనంతో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద తాడేపల్లి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గ్రామంలోని మేకల సంతను అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామీణ అభివృద్ధికి పనులకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆ నిధులతో ఇప్పటికే సుమారు 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 3 కిలోమీటర్ల రోడ్డు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గ్రామంలో 5 మీటర్ల వెడల్పుతో లింక్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పెద్ద తాడేపల్లిలో మిగిలిన అభివృద్ధి పనులన్నింటినీ దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి అభివృద్ధి, గ్రామీణ రహదారుల నిర్మాణం వంటి కీలక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని, వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం వల్ల అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లి గ్రామంలో సొంత నిధులతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇక్కడ ఏదైతే మేకల సంత అనేది ఉందో దాన్ని అభివృద్ధి చేసి దాని నుంచి వచ్చే ఆదాయంతో గ్రామస్తులు ఏమి ఆశించకుండా మాకు పలానా రోడ్డు వేయండి అని వాళ్ళకే ఖర్చు పెట్టుకుని హక్కుని వాళ్ళకే ఇవ్వడం. దాన్ని ఈ రోడ్డు దాదాపుగా 1.5 కిలోమీటర్న్నర రోడ్డు వేశారు. ఇంకా 3 కిలోమీటర్ల పైన వేయవలసి ఉంది. అది కూడా దీని నుంచి అవుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాం, లింక్ రోడ్లన్నీ 5 మీటర్ల లింక్ రోడ్లన్నీ కూడా పెట్టమని చెప్పారు. దాంట్లో భాగంగానే పూర్తి చేసి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందింది. ఇంకా ఏ పని లేకుండా ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం. అన్ని పనులు చేసి ఇక్కడ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మన నాయకులు కూడా చెప్తున్నా, ఇక్కడ చాలామంది అది చేయలేదు ఇది చేయలేదంటే నిరంతరం పనిచేస్తూ ఉండాలి. ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇటు ఉన్న ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అది తెలియకుండా ఇంకా మాకు ఆ డబ్బులు వేయలేదు, లేకపోతే ఒంటరి మైలు డబ్బులు వేయలేదు అనకుండా ఇవాళ ఏదైతే 6 ప్యాక్స్ చెప్పారో 6 ప్యాక్స్ 90% పనులన్నీ మనం పూర్తి చేసి ఇంకా ఎక్కువ చేసామని చెప్పాలి. ఇవాళ చాలామంది ఇంకా పెన్షన్ రాయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 1000 రూపాయల పెన్షన్కి 5 సంవత్సరాలు ఇచ్చాడు, అయినా ఎవరు అడగలేదు. ఈరోజు వాళ్ళే గొడవ చేస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులు అనేటువంటి కొంతమంది ఇది అది ఆ పెన్షన్లు ఇవ్వట్లేదు, ఒంటరి మహిళలకు ఇవ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిలో అన్ని విలేజ్లు లింక్ రోడ్లు వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమాంతరమైన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కలిసి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తరపున ఈ నాయకులందరూ కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. మనం చెప్పిన పనులు కూడా మనం చేయలేకపోతున్నాం. మన నాయకుని తిడితే మాకేంట్లో అనుకుంటున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అని వాళ్ళు చెప్తున్నారు.
చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ రాష్ట్ర ప్రజలు పడవల. జగన్మోహన్ రెడ్డి పొడిచాడు నమ్మితే. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 6 ప్యాక్లు అన్ని కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ విలేజ్ ప్రాంతాల రోడ్లన్నీ ఉంటే మొన్న ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ ప్రపంచంలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి, కొన్ని అనావృష్టి అతివృష్టిలు వస్తూ ఉంటాయి. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ప్రకృతిని మనం శాసించలేము. మీ టైంలో చాలామంది చచ్చిపోయారు కరోనా వచ్చి, దానికి ఏమి సమాధానం చెప్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు ఉండవని కోతన వాళ్ళకి నేను చెప్తున్నా. ఇవాళ ప్రకృతిని శాసించే శక్తి ఎవరికి ఉంది? ఆ రోజు కరోనా మీరు ఆపగలిగారా? భగవంతుడే చేయగలిగారు. అదేవిధంగా ఈ ప్రకృతి అనేది ఎలినో అనే ఒకటి ఉంది. దానివల్ల ప్రపంచ దేశాల్లో సగం ప్రాంతం బీడుబారిపోద్ది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆల్రెడీ అందరు కలెక్టర్తో మీటింగ్ పెట్టి మంచినీరుని అందించండి, ముందు వర్షాలకి బోర్లన్నీ ఇబ్బంది పడతారో అందరు రైతులకి ప్రికాషన్స్ చెప్పడం జరిగింది. ప్రకృతిలో వచ్చిన మార్పులకి నాయకులకి అంటకట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ అలాంటి మాటలు మాట్లాడితే మీ కరోనాలో లక్షలాది మంది జనం చనిపోయారు, దాని సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా అంటే అది మనం అనకూడదు, అలా చెప్పకూడదు. ఈ నెల 15న ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ఆక్వా రైతుల మహాసభకు ఆక్వా రైతులు, పార్టీ అభిమానులు భారీగా పాల్గొనాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బడ్డి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో స్థానిక గమని ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, గూడూరి ఉమ్మవాల, ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఏకమై మేత ధరలను పెంచేసి రొయ్యల ధరలు తగ్గించేసి ఆక్వా రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయని అన్నారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టడం లేదని అన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల పక్షాన పోరాటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తున్నారని, ఈ కార్యక్రమానికి మీరంతా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, రూరల్ మండల శాఖ అధ్యక్షులు చిట్టూరి బాపన్న, జిల్లా కార్యదర్శి గుండుమూగుల బలుసులరావు, వేర్ల గోవింద్, బూడి దుర్గాప్రసాద్, ముదురూరి మెహర్ ప్రసాద్, వట్టి బుజ్జి, కాకర్ల శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, బండి నరసింహ, కలిశెట్టి తాతారావు, నీలం నాగభూషణం, రజాత్రినాథ్, వింజమూరి శ్రీనివాస్, కోరపాటి వెంకటేశ్వరరావు, రెడ్డి సూరిబాబు, సంపత్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇది రేపు 15వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా గడిచినటువంటి 2024 ఎన్నికల తర్వాత కొన్ని శుభకార్యాలకి వారు రావడం జరిగింది. కానీ ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మీద పోరాటం చేయడానికి, ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దాదాపు 4 లక్షల ఎకరాలు సాగు ఉన్నటువంటి రాష్ట్రం ఆక్వా రంగం, దాదాపు 3 లక్షల మంది రైతులు ఆధారపడినటువంటి ఈ రంగం, ఇన్ని లక్షల మందికి తోడుగా నిలబడాలి, వారి పక్షాన పోరాటం చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో, ఆలోచనతో మన నాయకుడు మన ప్రాంతానికి వచ్చినప్పుడు, మీరు చేసేటువంటి ఈ పోరాటంలో మేము తోడుగా నిలబడతామని చెప్పి ఒక భరోసాని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు భీమవరం వస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాకతో ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. 100 కౌంటు వారు ఖర్చు, దానికి జరిగేటువంటి ఖర్చు 270 రూపాయల నుంచి 280 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కానీ అమ్మితే 225 రూపాయల నుంచి 240 రూపాయలు వస్తూ ఉంది. అంటే ప్రతి 100 కౌంట్కి 30 రూపాయల నుంచి 50 రూపాయలు ప్రతి రైతు నష్టపోతే వాళ్ళు వ్యవసాయం చేయడం దేనికి? మీరు ఇస్తానన్నటువంటి రూపాయిన్నర పవర్ మీద సబ్సిడీ ఏమైంది? మీ ఎన్నికల హామీ ఏమైంది? ఏ రోజు కూడా ఆక్వా రంగాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఆక్వా రంగంలో మీద ఆధారపడి ఉన్నటువంటి కంపెనీ వారి కొమ్ము కాయాలనేటువంటి ప్రయత్నమే ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వచ్చారు తప్ప ఆక్వా రంగాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేయలేదు. దానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటాలే ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో మన పార్టీ క్యాడర్ ఉంది, రైతులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీ నాయకుడికి స్వాగతం పలకాలి, రైతులు తోడుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామం నుంచి బయలుదేరేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి
ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎందుకంటే ప్రజలు ఎంత మేరకు వస్తే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అనేటువంటిది బయట ఉన్నటువంటి సామాన్యులకు అర్థమవుతుంది. సో అందుకనే ఈ పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా రావాల్సిందిగా మరొకసారి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ తీర ప్రాంతం అంతా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రైతాంగం అంతా కూడా రోడ్డెక్కారు. 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. మేత రోడ్డు మీద వేసి, రెయ్యిల రోడ్డు మీద వేసి తగలబెట్టినటువంటి పరిస్థితి ఒక్క ఈ ప్రభుత్వంలోనే దాపరించింది. మరి చాలా మంది రైతు సంఘాలు మొన్న ఉదయ రఘురామ్ గారి నాయకత్వంలో అందరం కూడా జగన్ గారిని కలిసి రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఈ రైతుల్ని ఇలా మోసం చేసింది. ఇవాళ ప్రధాన ఆదాయంగా ఉన్నటువంటి ఆక్వా రైతుల్ని మోసం చేశారు. మీరు ఈ రైతుల పక్షాన పోరాడాలా? మీరు వస్తేనే కానీ ఈ ప్రభుత్వం వంగేటట్టు లేదు. మీ సహకారము రైతులకు ఇవ్వండి అని కోరటం జరిగింది. ఆయన ఆ రోజే చెప్పాడు, ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, మా ప్రభుత్వంలో పూర్తి ప్రోత్సాహం ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో మీరు రైతుల పక్షాన కాకుండా యాజమాన్యాల పక్షాన కొమ్ము కాయటం ఎంతవరకు సమంజసం? 1వ తారీఖు లోపు మీరు పెంచినటువంటి రేట్లు తగ్గించకపోతే నేను రైతుల పక్షాన పోరాడతానని చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ ప్రభుత్వం ఆ మాటలు పెడచెవిని పెట్టడంతో రేపు 15వ తారీఖున మరి భీమవరం రాబోతూ ఉన్నారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడతా ఉంది. అందువల్ల మన నాయకుడు వస్తున్నాడు కనుక పార్టీ శ్రేణులుగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆక్వా రైతుల పక్కన నిలబడి మనం అందరం కూడా సంఘీభావం తెలపవలసినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు అబద్ధాల ప్రభుత్వంగా అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధ వాగ్దానాలు. ఈ రోజుల్లో ఆక్వా రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వర్లు అయ్యి ఎంతో రాబడిని ఇచ్చే ఆక్వా రంగం ఈరోజు మరి ప్రసాదరాజు గారు చెప్పినట్టుగా రోడ్డుపైన రొయ్యలను వేసి తగలబెట్టే పరిస్థితి అంటే ఎంత శోచనీయం. ఇదంతా కూడా ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన ఇబ్బంది కాదు, ప్రభుత్వ వైఫల్యం వలన ఇదంతా జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మన అధినాయకుడు వస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి మనము జిల్లాని ఎంచుకున్నందుకు, అలాగే ఆక్వా హబ్గా ఉన్న భీమవరం మన జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తున్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మనమంతా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన ఆయన పోరాటం చేయడానికి వస్తున్నారు. ఆక్వా రైతుల పక్షాన మనం ఆయన పక్షాన మీకు మేమున్నాం, మా జిల్లా నుంచి మేము చాలా భారీగా మీకు అండగా ఉన్నామని నినాదాన్ని ఆయనకి సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే మరి ఆక్వా అప్సరా వైస్ చైర్మన్గా ఉన్న రఘురామ్ గారి కీర్తిని మరింత పెంచే విధంగా ఇక్కడి నుంచి అందరూ తరలివచ్చి ఆయన సూచించిన మేరకు ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క వార్డు నుంచి ఇన్ఛార్జీలు వేయడం జరుగుతుంది. చక్కగా ఎర్లీగా బయలుదేరి సభా కార్యక్రమ ప్రాంగణానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఆక్వా రంగానికి ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్టి, ఈ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 22 సార్లు పర్యటన చేసి రైతుల్ని, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని, ఫీడ్ కంపెనీ వాళ్ళని, మందుల కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టి ఏ కార్యక్రమం చేసినా రైతుల సమక్షంలోనే చేయటం జరిగింది. ఇవాళ ఏ రైతు అయినా ఫోన్ చేసి సార్ మాకు ఫీడ్ ధరలు పెంచినాయి, లేకపోతే రైతులకు కనెక్షన్ 1 రూపాయి రావట్లేదు అని అంటే వాళ్ళందరి దగ్గరికి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారాగా పంపించి రైతు సమస్యలనే వాళ్ళ ముంగిటినే పరిష్కరించినటువంటి రోజులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇచ్చే విధంలో. ఇవాళ కూటమి పాలన చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 50,600 కనెక్షన్స్ ఇవాళ ఆక్వా జోన్ పరిధిలోకి వస్తే ఇవాళ కూటమి చెప్తుంది, ఇవాళ అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు సూపర్ 6, సూపర్ సక్సెస్ రైతులు మేము రూపాయన్నర సబ్సిడీ ఇచ్చామని. మరి ఇచ్చి మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు 169 జీవో ఎలా ఇచ్చారు? మళ్ళీ రైతులకు మీరు రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని ఏ నెల నుంచి ఇస్తున్నారు?
పోయిన నెల 1వ తారీఖు నుంచి ఇస్తున్నారా, వచ్చే నెల 1వ తారీఖుని ఇస్తున్నారా, అందులో మెన్షన్ చేయకోకుండా పవర్ ఫ్యాక్ట్ అనేది ఒకటి పెట్టి దాంట్లో 0.90 నుంచి 0.95 వరకు ఎవరు కూడా మెయింటైన్ చేయలేరు. అది ఇండస్ట్రియల్గా మెయింటైన్ చేయగలరు, రైస్ మిల్లర్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేయగలరు. అది వీళ్ళకి తగిలిచ్చి ఉన్న కనెక్షన్స్ కూడా ఎగేసే కార్యక్రమం చేశారు. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రైతులందరూ కూడా ప్రసాదరాజు గారు నా సమక్షంలో గుడివాడ అమర్నాథ్ గారి యొక్క సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పూరించిన శంఖారావానికి నేను మీ అందరితో కలిసి వెళ్తానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా? మనకి సమీకరణ అనేది మనకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒడ్డే రఘురామ నాయుడు గారు ఏ రోజైతే ఇన్ఛార్జిగా ఇక్కడ జనవరి 6వ తారీఖు నుంచి కూడా మీ అందరూ కూడా ఒక సైనికుల్లో పనిచేస్తున్నారు అనేది మా అందరికీ తెలిసిన విషయమే, యావత్ ఈ జిల్లా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గం కూడా మన వైపు చాలా బాగా చేశారు ఒడ్డే రఘురామ నాయుడు గారు అనే విషయం పెద్దలందరూ కూడా కొనినాడడం జరిగింది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే గతంలో 100 మంది లేని టైం నుంచి మీ అందరూ కలిసికట్టుగా రఘురామ నాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాడి నుంచి కూడా ఇటు పెంటపాడు మండలం కానివ్వండి, ఇటు రూరల్ మండలం కానివ్వండి, ఇటు టౌన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇది నా బాధ్యత అని భారీ ఎత్తున ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా అందంగా చేస్తున్నాం మనం. ఎందుకంటే అదే ఉద్దేశంతో రేపు జరగబోయే 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి, మన రైతుల గురించి, వారి యొక్క బాధలను గుర్తించి అక్కడ రావడం జరుగుతుంది. దానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 2500 నుంచి 3000 వరకు మనం ఇస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా హామీ ఇవ్వాలని చెప్పేసి నేను అందరూ మనం చేస్తున్నాను. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యారావు ఆధ్వర్యంలో సర్ స్పెషల్ ఇన్సెంటివ్స్ రీజనల్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యారావు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్ల తొలగింపుపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఏలు ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాలను అనుగుణంగా అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరించాలని అధికారులు కోరారు. ఈ సమావేశంలో ఓటర్ నమోదు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించి సందేహాలు అధికారులు సమాధానాలు ఇచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ అన్నది దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇప్పటివరకు 99.81% పూర్తి అవడం జరిగింది. సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. మరి 21వ తారీఖున, ఈ నెల 21వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అన్నది పబ్లికేషన్ జరుగుతుంది. అది అందరూ పరిశీలించుకుని తమ ఓట్ల గురించి తెలుసుకుని లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా 21 తర్వాత తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. బిఎల్ఓలు, బిఎల్ఏలు, అందరూ రాజకీయ పార్టీ నాయకులు, అలాగే సిబ్బంది చాలా కష్టపడి ఈ సర్వే ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేశారు. అది రేపు 14వ తారీఖు తోటి రేపటితో లాస్ట్ రోజు. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే పిఎస్ వారీగా ఏపీఎస్గా 5 years డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసుకుని 21వ తారీఖుని మన సచివాలయాల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తారు. దాంట్లో ప్రజలందరూ కూడా అభ్యంతరాలు ఏమన్నా ఉంటే, అంటే పేర్లు తప్పులు పడడం కానీ, లేదా ఓటు లేకపోవడం కానీ, ఇటువంటివి ఏమన్నా ఉంటే 21 తర్వాత లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయొచ్చు. దాన్ని మళ్ళీ పరిశీలించి రీనోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలని కోరుతూ, తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ సచివాలయ పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రీజనల్ ఓటర్ నమోదు కార్యక్రమాలను నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సోమవారం పరిశీలించారు. ఆయా బూత్ లెవెల్తో జరుగుతున్న పురోగతి గురించి బిఎల్ఓ, బిఎల్ఏను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, సీతారాం విజయకుమార్, మాదాసు చంద్రమోహన్, ఎర్నాల సూరిబాబు, రామగాని సత్యనారాయణ, కాపాక నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఏదైతే సర జరుగుతుందో పెద్ద ఎత్తున మరి భారతదేశంలో
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో మరి జరిగిన రోజు రేపటితో ఆఖరిది. ఈ కార్యక్రమంలో ఓటర్లు గుర్తించి చేసే కార్యక్రమంలో భాగంగా జరుగుతుంటుంది. దీని మీద ఒక 10-15 బూతులకు సంబంధించిన సమాచారాన్ని ఇలా చూడటం జరిగింది. ఎందుకంటే ఏ రకంగా జరుగుతుంది టౌన్లో ఈ యొక్క సర్ మీద కార్యక్రమం చూస్తే మరి అన్ని చోట్ల బాగా జరుగుతుంది. ఎందుకంటే మన BLO టు భారతీయ జనతా పార్టీ ఎవరైతే అరేంజ్ వాళ్ళంతా కూడా దగ్గరుండి వారు చేస్తున్న కార్యక్రమం కూడా బాగా, ఎందుకంటే చాలా చోట్ల ఒక 100 నుంచి 150 ఓట్లు మరి డెత్లు కానివ్వండి, లేకపోతే ట్రేస్ అవుట్ అవనే కానీ, లేకపోతే ఇతర చోట్ల ఉండిపోయినవి కానీ ఉన్నాయి. అవి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఏదైనా చక్కటి కార్యక్రమం 90% ప్రతి చోట జరగడం అనేది చక్కగా ఉంది. కార్యక్రమం బాగా ఎంప్లాయీస్ కూడా చేసుకెళ్తున్నారు, BLOలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ చూసాం. ఇంక ఇవాళ రేపుతో మిగతా ఓటర్లు కూడా, ఎందుకంటే ఈ ఓటు అన్నది చాలా పవిత్రమైనది, దీన్ని గుర్తించుకోండి. ప్రతి వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే రేపు సాయంత్రంతో ఆఖరు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మీ ఓటుని పరిరక్షించుకోండి. ఎందుకంటే చాలా ముఖ్యం. ఇక్కడ ఉంటే ఇక్కడ లేదు, ఇంకో వేరే చోట ఉంటే ఇక్కడ అక్కర్లేదు అనుకుంటే డిసైడ్ అవటం. అలా నిజాయితీగా ఉన్న ఓటుని మాత్రం కాపాడుకోండి. ఓటు చాలా ప్రాముఖ్యత. దీని ద్వారా మీరు మరి ఒక గుర్తింపు మీ జీవితానికి మనం ఉన్న చోటికి గుర్తింపు కావాలంటే ఓటే ముఖ్యం. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు జరిగిన కన్నా మిగిలిపోయి ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా మీ ఫారాలు తీసుకెళ్ళి అప్పచెప్పి, మీకు వాళ్ళ ఫారం తీసుకోకపోతే మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ పేరుతో ఉన్న ఏ సచివాలయంలో ఎక్కడుందో కూడా వాళ్ళు చెప్తారు. ఓటు మీకు కావాలంటే వెరిఫై చేసి అక్కడికి వెళ్ళి రేపు సాయంత్రం లోపల ఈ సర్లో మీ పేరు వచ్చి ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటూ, సర్లో భాగంగా ప్రతి వార్డుకి మన వెరిఫికేషన్ ఎలా జరుగుతుందని, వాటర్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందని చెప్పి ప్రతి పోలింగ్ బూత్ కూడా ఇంచుమించు 90% మేము తిరిగి మాత్రం 90% జరిగింది. ఇంకా ఉన్న 10% కూడా ఇవాళ రేపట్లో మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి BLO ఆఫీసర్ చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మనకి ఇంకా టైం లేదు. దయచేసి ప్రతి ఓటరు కూడా మీరు అధికారులకి అలాగే పార్టీ కార్యకర్తలకి కొంచెం సహకరించి మీ ఓటుని మీరు కాపాడుకోవాలని, అలాగే ఈ సర్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అలాగే మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి కూడా ఒక ఆటో పెట్టి ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీరు మీ ముగ్గురు మండల అధ్యక్షులు కూడా, అంటే జనసేన, TDP, BJP అధ్యక్షుడు కూడా కొంచెం కేర్ తీసుకుని ప్రతి వార్డు మూడు భాగాలు, మొత్తం టౌన్ మొత్తం 3 భాగాలుగా చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక ఏరియా తీసుకుని దాన్ని కూడా ఈ 10%, 15% కూడా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశం జరిగింది. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని మల్లికార్జునుడికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈరోజు 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శివుడి ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి సోమవారం కలిసి వచ్చిన విశేషం రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకవార మహన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గ BJP అధ్యక్షులు ఈతకోట తాతాజీ, ఈలిబాబులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం జరిగిన అన్న సమారాధనకు దాతలు గొర్రెల వెంకట సత్యనారాయణ, లక్ష్మీ నరసమ్మ దంపతులు, వారి కుమారుడు గొర్రెల కృష్ణ దంపతులు, బద్దెల సత్యనారాయణ దంపతులు ఆర్థిక సౌజన్యంతో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు తదితర అన్న సమారాధన కార్యక్రమంలో సేవలు అందించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం మరియు మాస శివరాత్రి అలాగే ఆరుద్ర నక్షత్రం అన్నీ కలిసి వచ్చిన విశిష్టమైన రోజు ఈ రోజున కావున ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులతో ఉదయం 3 గంటలకి ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే 4 గంటల నుంచి
స్వామివారి దర్శనం అలాగే అభిషేకములు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన రాత్రులు మన గౌరవనీయులు శ్రీ గొర్రెల వెంకట సత్యనారాయణ గారు, అలాగే వారి ధర్మపత్ని మన లక్ష్మీ నరసింహ దంపతులు, అలాగే వారి కుమారుడు గొర్రెల కృష్ణ గారు, వారి ధర్మపత్ని ధనలక్ష్మి వారి కుటుంబ సభ్యులచే, మరియు మన బద్దిల సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం సంజీవ్ నగర్ హై స్కూల్లో మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థినికి 5,000 రూపాయలు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అమ్మవారి దేవస్థానం వద్ద పాతూరు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు నాయకులు శ్రీరంగం అంజికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, చెన్నంశెట్టి బాలాజీ, కర్రి సత్యనారాయణ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, చామన కిరణ్, బైపన్నపాలపు ముఖేష్, సాయి, పాతూరు యూత్ సభ్యులు, సంజీవ్ నగర్ హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. బలుసులమ్మ గుడి భక్తి బిడ్డ అయినటువంటి శ్రీ 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 తమ్ముడు శ్రీరంగం రామాంజనేయులు గారి పుట్టినరోజు ఈ మెమోరియల్ స్కూల్లో మీ అందరి ఆశీస్సులతోటి, అలాగే అంజిబాబు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోయే వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా నిత్యం భక్తి 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 అమ్మవారి సేవ. వాళ్ళ కుటుంబం అంతా కూడా అమ్మవారి సేవలోనే తరింపజేస్తున్నారు. కాబట్టి వారు ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అండుగా ఉండాలి. మీకు ప్రతి ఒక్కరూ కూడా జిల్లా ఫస్ట్ ర్యాంక్ కాదు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి, అలాగే హెచ్ఎం గారి ఆశీస్సులు, ఉపాధ్యాయ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. బలుసులమ్మ గుడి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రామాంజనేయులు గారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి సంవత్సరం లాగే మొదట ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్కి ప్రైజ్ మనీ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం, అలాగే ముఖ్యంగా శ్రీరంగం రామాంజనేయులు అనే వ్యక్తి 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. స్నేహితులందరికీ కూడా కష్ట సుఖాల్లో ఎప్పుడు కూడా
తన వంతు సహాయ సహకారాలు అందించే వ్యక్తి. అటువంటి మిత్రుడు పుట్టినరోజు కార్యక్రమం నిజంగా మీ అందరి యొక్క ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులతో రామాంజనేయులు ఇంకా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఇంకా 10 మందికి ఉపయోగపడే స్థితిలో ఆయన ఉండే విధంగా మీరు మీతో పాటు అందరూ ఆశీస్సులు ఆయనకి ఇవ్వాలని. మా స్కూల్కి అతిథులుగా ఇచ్చేసినటువంటి ఈ స్కూల్ శ్రేయోభిలాషులు అని నేను అనుకుంటున్నాను. ఈ స్కూల్కి ఏదైనా కానీ మాస్టర్ ఎక్కువసారి మాకు చెప్తూ ఉండేవారు. ఏదున్నా కానీ ఈ స్కూల్కి వెల్ విషెస్గా ఉంటూ పిల్లలకి ఏం కావాల్సి వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా చాలా ఆదుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాదు కానీ పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది చాలా మంచి విషయం. ఎందుకంటే పుట్టినరోజు ఎక్కడైనా జరుపుకోవచ్చు, ఇక్కడే జరుపుకోవాలని ఏం లేదు. అయినప్పటికీ ఈ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల మధ్యలో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఆ డబ్బులు వేరే చోట ఖర్చు పెట్టినా వాళ్ళకి ఆ పేరు ఉంటుంది. కానీ ఉపయోగకరమైనటువంటి విధంగా మా పిల్లలకి ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది. నిజంగానే శ్రీరంగ రామాంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మా స్కూల్లో జరుపుకోవడం అనేటువంటిది మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మా పిల్లలు కూడా చక్కగా ఉపయోగించుకొని మీ రిజల్ట్ ద్వారా కూడా వాళ్ళకి మంచి పేరు వాళ్ళు చేసినందుకు గాను మనం కూడా ఒక మంచి రిజల్ట్ వాళ్ళకి చూపించి ఇంకా స్కూల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా ఉపాధ్యాయ బృందం అంతా కలిసి మేము పనిచేస్తాము. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి సాధించాలని శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనం స్వామివారి ప్రతిమను తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించాలని తెలిపారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు, సనాతన ధర్మ ఆచరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సింహాచలం తదితర శక్తివంతమైన దేవస్థానాలు కేంద్రాలుగా నిలిచాయని అన్నారు. తరతరాలుగా ఆధ్యాత్మికత చైతన్యాన్ని అందిస్తున్న పుణ్యక్షేత్రాల సందర్శన భారతీయ జీవన విధానం ఒక ముఖ్య భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. యేసుబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు త్రాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారుల పనులు, ఇతర మున్సిపల్ సేవలకు సంబంధించి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పురపాలక సంఘం ప్రధాన లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వివిధ భాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం మనం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పురపాలక సంఘ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ శాఖాధికారులు మరియు ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ హాజరవడం, అక్కడ ప్రజల దగ్గర నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వారికి విత్ ఇన్ ది టైంలో మీ ఏరియాకు పంపించి గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఆ సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తూ దానికి లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మీ సాటిస్ఫాక్షన్ రిమార్క్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే ఈ కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రాం. ఇదివరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన సమస్యల పరిష్కారం అవనవి ఈరోజు ఒక వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ వేదిక దగ్గర మీరు ఇచ్చిన దరఖాస్తులు తీసుకుని దాన్ని డిస్పోజ్ చేసిన విధానాన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం మన అధికారులు అందరూ పనిచేస్తున్నాం. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిట్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కంబషన్ ఇంజన్ సాంకేతికతల్లో ప్రయోగాత్మక, గణనాత్మక మరియు సుస్థిర దృక్కోణాలు అనే అంశంపై 5 రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ శక్తి ఉత్పత్తి, రవాణా, పారిశ్రామిక రంగాల్లో కంబషన్ ఇంజన్ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. డీన్లు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ జిబి వీరేష్ కుమార్లు మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ఆచార్యులు డాక్టర్ సునీత దేవ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. Today I am very privileged to inaugurate the first FDP. When I have taken this charge, as well as I am very happy to say that in the new batch recruitees, Dr. Sunita initiated the first FDP, as well as from mechanical engineering is also, this is the first FDP, and around 120 participants came through online and some of them through offline. So thank you to all. So she had chosen very high profile resource professors from IIT Delhi, IIT Hyderabad and IIT Indore, etc. I wish everybody to learn the new topics. Please participate actively and thank you for everybody to join here. Thank you very much. పెంటపాడు కాలువగట్టును వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సోమవారం మాస శివరాత్రి కావడంతో ఎంతో ప్రత్యేకత ఉన్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు విరివిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు కేబుల్ ఆపరేటర్ కొవ్వూరు శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన పెంటపాడు గ్రామానికి విశేష విద్యుత్ లోడ్ అవసరం ఉన్నందున చేపల రొయ్యల చెరువులకు సరఫరాతో సంబంధం లేని వివిధంగా 11 kV సెపరేటర్ లైన్ వేయాలని అంటూ పెంటపాడుకు చెందిన నాయకులు మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతి పత్రం ఇచ్చారు. పెంటపాడు గ్రామానికి కార్యాలయాలు, బ్యాంకులు, స్కూల్స్, మంచినీటి సరఫరా పథకం తదితర భారీ విద్యుత్ డిమాండ్ ఉండటంతో తరచూ విద్యుత్ సరఫరా సమస్య ఉంటుందన్నారు. ఈ గ్రామానికి వచ్చే విద్యుత్ లైన్లకు గ్రామాల్లో ఉన్న రొయ్యల చెరువులకు సంబంధం లేకుండా చూడాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, పడాల చిరంజీవి రెడ్డి, రైతుల సంఘం నాయకులు వంక అప్పారావులు ఉన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పడాల జీవన వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పండ్లు, స్వీట్స్ అందజేశారు. పాతూరు యూత్ సభ్యులు వృద్ధుల మధ్య శ్రీరంగం అంజీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న శివాలయంలో శ్రీరంగం అంజీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, చెన్నంశెట్టి బాలాజీ, కర్రి సత్యనారాయణ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, చామన కిరణ్, బైనపాలపు ముఖేష్, సాయి, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బలుసులమ్మ దేవస్థానం చైర్మన్ శ్రీరంగం అంజుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బలుసులమ్మ జాతర కనివిని ఎరగని రీతిలో చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలని మాకు కూడా అందించినందుకు ముందు అంజుబాబు గారికి ఆ బలుసులమ్మ తల్లి ఆయుర ఆరోగ్య స్థితి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవిలో ఉండాలని, అలాగే ఆ బలుసులమ్మ దయ వల్ల ఆ కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య స్థితి సంపదలతో వదిలాలని కోరుకుంటూ మన తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు మన గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మవారి ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున మన తాడేపల్లిగూడెం స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో సందర్భంగా తాడేపల్లిగూడెంలో ప్రతిరోజు కూడా అన్నార్థులు ఎవరు కూడా ఆకలితో లేకుండా ప్రతి ఒక్కరికి పట్టెడు అన్నం పెట్టే విధంగా ప్రతి ఆలయంలోనూ ఈ అన్నదాన కార్యక్రమాలు డెవలప్ చేయడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలని ప్రారంభించి ప్రోత్సహించి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఇటువంటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. బలుసులమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకులు చైర్మన్ శ్రీరంగం ఆంజనేయులు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న శివాలయం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించాం. అదే కాకుండా పొద్దున బలిస్లమ్మ తల్లి గుడి నందు, అలాగే సంజీవ్ నగర్ హై స్కూల్లో మెరిట్లో వచ్చిన 6th నుంచి 10th క్లాస్ వరకు మెరిట్ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు, అదేవిధంగా పడాల వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్ మరియు స్వీట్స్, అలా కాకుండా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం, అలాగే ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేపట్టాం. ఈ అన్నదాన కార్యక్రమాలకి వేలాది మంది వచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అలాగే శ్రీరంగ ఆంజనేయులు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుండి జిల్లా స్థాయి యోగాసన పోటీలు స్థానిక చెట్ల వీధిలోని ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక భవనంలో నిర్వహించనున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కరిబిండి రామకృష్ణ తెలిపారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు 10 నుండి 55 సంవత్సరాల లోపు వారికి వర్గీకరించిన కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నట్లు కరిబిండి రామకృష్ణ ఇలా వివరించారు. 6వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఈ నెల 19వ తారీఖు ఆదివారం రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో సత్యవతీనగర్ రోడ్ నెంబర్ 9లో గల ఈ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో నిర్వహించడానికి అసోసియేషన్ సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖతో సమన్వయం చెంది, అంటే అఫిలియేషన్ పొంది శాప్ ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా కూడా అధికారికంగా అఫిలియేట్ అయినటువంటి సంస్థ. దీంట్లో విద్యార్థులే కాకుండా 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు వారికి వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీరు ఈ సంస్థ ఇచ్చిన సిలబస్లో ఉన్నటువంటి ఆసనాలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే మీకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వివరాలన్నీ తెలపడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకి 19వ తారీఖున ఈ పోటీలు ప్రారంభిస్తారు. ఇక్కడ నగ్గిన వాళ్ళని రాష్ట్ర స్థాయికి ప్రమోట్ చేసి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, ఆ తర్వాత ఖేలో ఇండియా, ఏషియన్ గేమ్స్, వరల్డ్ యోగాసన, అలా అంచెలంచెలుగా రాబోయే కాలంలో ఒలింపిక్స్ వరకు ఈ యోగాసనాన్ని తీసుకెళ్లాలని సన్నద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో. సోమవారం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి ఒకే రోజు రావడంతో భీమడోలు మండలంలో శివాలయాలు భక్తి పారవస్యంతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి పరమశివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఓం నమః శివాయ నామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగగా భక్తులు శివనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భీమడోల్లోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పరమేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు చేయించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి ఉమా విజయశంకర శర్మ ఆధ్వర్యంలో విశేష రుద్రాభిషేకాలు, బిల్వార్చన, మహాన్యాసపూర్వక పూజలు నిర్వహించారు. కుర్రెళ్లగూడెం కళాకారుల భజన సంఘం సంకీర్తనలు ఆలపించారు. ఆలయ కమిటీ కనుమూరి లీలాకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. శివస్వాములు గురుస్వామి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు చాలా విశేషమైన రోజు, సోమవారం, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజు సోమవారం కనుక భక్తులందరూ కూడా దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ శివాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. విశేష పూజలు జరుగుతున్నాయి. ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భజన పురోహితుడు వారిచే భజన ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం గడువు మరో 3 నెలలు పొడిగించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఎం సూర్యారావుకి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు మాట్లాడుతూ ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామిక హక్కు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకటరావు, మండల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఛత్రపతి శివాజీ మహారాజ్ రోడ్లో స్వయంభూగా వెలిసిన శ్రీ నటరాజ రామలింగేశ్వర స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ శాఖ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లా బాబీ, కొనగళ్ల హరినాథ్, అత్తిలి బాబీ, కోడిత్రాసు వెంకటేష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆరుద్ర నక్షత్రం సోమవారం అమావాస్య కావడంతో ఎంతో ప్రత్యేకత ఉందని అర్చకులు తేజస్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు విరివిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు పవన్, రేవంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనకి సోమవారం పరమశివుడు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అలాగే మరి ఏదైతే అమావాస్య, మరి మాస శివరాత్రి, ఇవన్నీ కూడా
రావడం అనేది ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఇవాళ అన్ని దేవాలయాల్లో పరమశివుడి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆ స్వామివారి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా సురక్షితంగా ఉండాలి. దాంట్లో భాగంగా ఏదైతే నటరాజ నందేశ్వర స్వామి వారికి మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యపరంగా చేతికి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆయనకు బాగా జరగాలని చెప్పి మొక్కుకొని ఇవాళ ఏదైతే రెండవ పవన్ గారు చేయించి ఆయన అభ్యర్థులు ఆరోగ్యంగా ఉండాలని మరి రాష్ట్రంలో ఉన్నతమైన పదవి ఆయనకి అధిరోహించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం, దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు సాములు చేసినందుకు తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ తాడేపూడి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయనకి ఆ పరమశివుడు ఆశీస్సులతో ముందుగా మొత్తం ఇదంతా కూడా అభివృద్ధి జరగాలని ఆలోచనతో మేమందరం కూడా ఆ పరమశివుడు ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ బస్టాండ్ ఆలయంలో ఈరోజు స్వామివారికి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని పవన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభిషేకాలు చేయించడం జరిగింది. అలాగే మా జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది. ఎందుకంటే అలాంటి నాయకుడు మనం చూసి ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ రాజకీయ చరిత్రలోనే సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యం బాగుండాలని పవన్ గారు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచి కార్యక్రమంలో పాల్గొనడం చేసినందుకు వారికి ధన్యవాదాలు. శ్రీ శ్రీ స్వయంభూలింగేశ్వర నంది నటరాజ స్వామి వారి ఆలయం వద్ద ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈరోజు అభిషేకములు అలాగే రుద్రాభిషేకములు నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుందండి ఇటువంటి నక్షత్రం అమావాస్య సోమవారం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ రోజున పెద్ద ఎత్తున అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆరోగ్య బాగోపోతంతో హాస్పిటల్లో ఉండటం వల్ల ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయన పేరును కూడా ఇలా పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొని భక్తులందరూ కూడా ఎంతో విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నంది నటరాజ స్వామి వారి అంటే ఒక చరిత్ర ఉన్న విగ్రహం అనేది గత నాకు తెలుసుండే పెద్దలందరూ చెప్తుంటారు 50-60 సంవత్సరాల నుంచి ఇంచుమించు మేము ఇక్కడ దండం పెట్టుకుంటూ వెళ్తా ఉంటామని. అలాగే మా కమిటీ వారు సహకరిస్తున్నారు. ప్రతిరోజు కూడా మేము రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందాలని గుడి మేము అందరం కూడా స్వయం కృషి చేస్తున్నాము. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనం ముగించుకొని రాజమండ్రి వైపు వెళ్లే భక్తులు భీమడోల్ జంక్షన్ వద్ద గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. శని ఆదివారాల్లో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సుల సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ద్వారకా తిరుమల నుంచి భీమడోలు జంక్షన్ మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సులు కిక్కిరిసి వస్తుండటంతో చాలామందికి ఎక్కే అవకాశం లేకపోతుందని భక్తులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎక్కువసేపు బస్టాండ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తుందని, కొందరు అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వారాంతంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ద్వారకా తిరుమల, భీమడోలు, రాజమండ్రి మార్గంలో అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని, పీక్ అవర్స్లో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తిస్తున్నారు. అదేవిధంగా బస్టాండ్ ఆవరణలో గోతులమయం కావడంతో బస్సులు నడపాలని అంటే బస్సు డ్రైవర్లు ఇబ్బందికరంగా తయారైందన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర పంచాయతీ క్షేత్రంలో ఉమా చంద్రశేఖర స్వామివారికి ఉదయం 6 గంటల నుండి ఆలయ పురోహితులు ఆదిత్య శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, మహన్యాసం, పంచామృతాల, పళ్లరసాలు, సుగంధ ద్రవ్యాలు, విభూది, గంధంతో విశేష అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి నున్నా సుందరరావు, పౌర్వాధ్యక్షులు పేరూరి కాశీయ, ఉపాధ్యక్షులు సింహపురి మల్లి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఆ పరమశివునికి ఎంతో ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని, మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలిపారు. దర్శించుకున్న భక్తులందరికీ సకల శుభాలు కలగాలని తెలియజేశారు.
మాస శివరాత్రిని పురస్కరించుకుని స్థానిక పెద్ద శివాలయంలో శివలింగ అలంకరణ శివభక్తుడు వరికూటి శ్రీనివాస్ అందమైన పూలదండను సమర్పించారు. గత ఎన్నో సంవత్సరాల నుండి ఆయన ప్రతి మాస శివరాత్రికి భక్తితో ఆనవాయితీగా ఇలా సమర్పిస్తున్నారు. మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ అన్నపూర్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకులు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. శివారాధన అనంతరం నిర్వహించిన ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు ప్రేమతో భక్తి శ్రద్ధలతో భోజనాన్ని వడ్డించారు. అన్నదానం మహాదానం అనే సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి మాస శివరాత్రికి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా బెజవాడ రాంబాబు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని అన్నదాన సేవ విజయవంతం చేశారు. మహాశివరాత్రి అనగా అన్నదానం జరిపించడం. ఈ మహాశివరాత్రి మామూలు శివరాత్రి కాదు. 100 పెద్ద శివరాత్రులు అంటే శివరాత్రులు ఎంత ఫలితమో అంత ఫలితమైన రోజు ఇవాళ. ప్రతి ఒక్కరు కూడా అవసరమైన ఉపవాసాలు ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ఎంతో మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మన ఆత్మకి శుద్ధిలో పెట్టుకుంటూ శుభ్రంగా నడితే ఇలాంటి రోజు మళ్ళీ 30 సంవత్సరాలకు కానీ రాదు. 30 సంవత్సరాలు వెనక్కి 30 సంవత్సరాలు ఎదరికి వస్తాయి. ఇలాంటి పవిత్రమైన రోజులు రావనక, ఇలాంటి రోజులు మనకు తెలవనక బాగా పండితులకి, బేమలకి, వాళ్ళకి రాజులకి వాళ్ళకే తెలుసు, మనలాంటి వాళ్ళకి తెలియదు అనగా తెలిసిన తర్వాతైనా చేసుకోవడం మనం ఎంతో ఉత్తమం. ఈ ఉత్తమమైన పని ఏ దానం ఉన్న వాళ్ళు ఆ దానం చేసుకోవాలి, ఏ ధర్మం ఉంటే ఆ ధర్మం చేసుకుంటూ ఉండాలి. పిప్పర జడ్పీ హైస్కూల్లో డెంగ్యూ నిరోధక మాసోత్సవాల్లో భాగంగా దోమకాటు వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించినట్లు ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ హెచ్ఎం పి జయ వెంకటేశ్వర్లు, పిహెచ్ఎన్ వి అన్నాకుమారి, పిడి దిలీప్, లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఏఎన్ఎం టి శాంతికుమారి, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి, భాగ్యం, జ్యోతి, ఉపాధ్యాయులు పద్మలత, మాలతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోయిన జూన్ నెల మలేరియా మాసోత్సవాలు, మలేరియా వ్యతిరేక మాసోత్సవం. ఈ నెల డెంగ్యూ నిరోధక మాసోత్సవం. ఇది వేసవకాలం కదా, వేసవకాలమేనా వర్షాకాలం. ఈ వర్షంలో ఈ డెంగ్యూ వ్యాధులు ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ వ్యాధులు ఎలా వస్తాయి? మలేరియా కానీ, డెంగ్యూ కానీ, బోధ కానీ ఈగలు కొట్టడం వల్ల వస్తాయి. దోమలు కొట్టడం వలన ఏమేమి వ్యాధులు వస్తాయి? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధ వ్యాధి అంటే ఫైలేరియా, బోధ వ్యాధి అంటే. ఓకేనా? అర్థమైపోయిందా? అర్థమైందా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా ఈ వ్యాధులు దోమకాటు వలన వస్తాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.